गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। मातापितृभ्यो नमः। श्रीमन्नारायण रामानुजतिभ्यो नमः। ओं श्रीमते रामानुजाय नमः। ओं नमो वेंकटेशाय। తుమ్కుంట స్వయంభూ సింహముఖ శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రతిరోజు కూడా వేద పఠనంలో భాగంగా మనము ఋగ్వేద యజుర్వేద పఠనాలను చెప్పుకుంటున్నాం. యజుర్వేదంలో దానికి సంబంధించిన విశేషాలను తెలుసుకుంటున్నాము. ఈరోజు తత్వము, పరతత్వము, జీవితము, మరణము, కవితా సౌందర్యము అనేటువంటి విషయాలను ఈరోజు మనం తెలుసుకుందాం. ముందుగా ఈ యజుర్వేదంలో చెప్పబడ్డ విహవ్య మంత్రాలు చాలా ప్రసిద్ధాలు. అవి ఈ వేదానికి ఒక విశిష్టతను చేకూర్చాయి. వాటి ప్రభావం వివరించే ఈ సంఘటన మనము గమనించదగింది. అదంటే విశ్వామిత్రజమదగ్ని వసిష్ఠేన ఆస్పర్థేతాం న ఏతజ్జమదగ్నిర్విహవ్యమపశ్యత్ యద్విహవ్యః శస్యతే ఇంద్రియం వీర్యం యజమానో భ్రాతృవ్యస్య వృజ్ఞాః. అంటే ఒకప్పుడు విశ్వామిత్ర జమదగ్ని మహర్షులు వశిష్ఠునితో స్పర్ధపడ్డారంట. అంటే వారికి మనస్పర్ధలు వచ్చినాయి అనుకుందాం. అప్పుడు జమదగ్ని మహర్షి తపోనిష్ఠా బలంతో విహవ్య అనే మంత్రాన్ని దర్శించాడట. ఆ విహవ్య మంత్రాన్ని జపించిన వాడు శత్రువు యొక్క ఇంద్రియ బలాన్ని, వీర్యాన్ని సంహరించగలడట. వీర్యాన్ని అంటే ఏంటి? స్పెర్మ్ కాదు ఇక్కడ. అతడిలో ఉన్నటువంటి తేజోవంతమైనటువంటి తేజాన్ని, తేజోబలాన్ని, ఇంద్రియ బలాన్ని, తేజోబలాన్ని కూడా సంహరించగలట. ఇటువంటి లౌకిక అలౌకిక ప్రయోజనాలను చేకూర్చే విశిష్ట మంత్రాలు గల సంహిత శుక్ల యజు సంహిత. కాబట్టి ఇది బహుముఖమైన వైశిష్ట్యం కలది అని చెప్పి మనకు ఋషులు చెప్పినారు. తత్వం అంటే ఏంటి? తత్వం అంటే సత్యం, అదేవిధంగా యథార్థం అని కూడా అర్థం. కేవలము భౌతిక సుఖాలకు మాత్రం దాసులు కాక భారతీయులు ఈ ప్రపంచం, సృష్టి, జీవితం, మరణం, ప్రకృతి, మనస్సు, పరతత్వం, దాని మహిమ అనేటువంటి వాటికి యథార్థ స్వరూపమే అయి ఉంటుందని వాటి తత్వాన్వేషణ చేశారు. ఈరోజు మనకు దొరుకుతున్న అనేక తాత్విక సూత్రాలకు, సిద్ధాంతాలకు వేదాలలోనే బీజప్రాయంగా మనకు పునాదులు పడ్డాయి. ఈ విశేషాలను శుక్ల యజు సంహితలో మనం ఎంతవరకు గ్రహించవచ్చో ఇక్కడ మనం విశ్లేషణను పరిశీలన చేద్దాం. ఇంద్రుడు, సవిత, మిత్రావర్ణులు, సోముడు, రుద్రుడు మొదలగు దేవతలు ఈ సంహిత ఆయా సందర్భాలలో ప్రస్తావించిన ఈ నామరూపాలలో ఉండే ఒక పరతత్వం వారి దృష్టికందనిది కాదు. భువనస్యపతే స్వాహ, అధిపతే స్వాహ, ఈశావాసస్యమిదం సర్వం అనే చోట్ల ఈ భావన స్పష్టంగా కనబడుతుంది. భువనపతి అంటే జగత్ పరిపాలకుడని, అధిపతి అంటే సర్వలోక ప్రభు అని మహీధరుడు వివరించినాడు. వేదాలన్నింటిలో జగన్నిర్వాహకుడిగా ప్రసిద్ధుడైన పరమేశ్వరుడే తన ప్రీతి కోసం యజ్ఞాన్ని నియోగిస్తున్నాడని చెబుతూ ఇంద్రుడు మొదలైనటువంటి దేవతల కంటే అతీతమైన పరత్వాన్ని ఈ సంహిత ప్రతిపాదిస్తున్నది. పరబ్రహ్మ విజ్ఞానానంద స్వభావుడు అయినటువంటి తత్వం నిత్యం, సత్యం, శాశ్వతం. దానికంటే భిన్నమైనదంతా కూడా అశాశ్వతమైనదే. ఈ తత్వాన్ని ఆనాటి వారు గుర్తించారు. ప్రపంచం స్థావర జంగమాత్మకమని
దీనికి అధిపతి సర్వజ్ఞుడైన పరమాత్మ అని చక్కగా గుర్తించారు. ఇందుకు ఈశానమస్య జగతః స్పర్జూష ఈశానమింద్ర తస్తుష అనేటువంటి మనకు చెప్తూ ఉంది. లోకంలో భయాలన్నింటిలోకి మృత్యు భయం చాలా పెద్దది. ఏమిటి? అన్నిటికన్నా భయంకరమైనది, మనిషిని భయపెట్టేది, మనిషి భయపడేది ఏమిటంటే మృత్యు భయం. దాన్ని ఏ జీవి కూడా తప్పించుకోలేడు అనేటిది సత్యం. ఆనాటి వారు దీనికి అపవాదం కాదు కానీ తాము అపమృత్యు పాలు కాకుండా ఉండేటట్లు అనుగ్రహించమని వారు త్రినేత్రుని ప్రార్థించారు. అంటే మృత్యువును తప్పించుకోలేం కానీ అపమృత్యు పాలు కాకుండా చూడమని, అంటే అనవసరంగా మృత్యువు రాకుండా, అంటే మనకు భగవంతుడు ఏ కాలాన్ని అయితే మనకు ప్రాప్తించినాడో ఆ కాలానికి ముందుగానే వచ్చేటువంటి మృత్యువును రాకుండా అనుగ్రహించమని చెప్పేసి ఆ యొక్క భగవంతుణ్ణి ప్రార్థించేవారు. పండిన దోసకాయ ఇలా తేరుంచి ఎవరి ప్రయత్నం లేకుండా అలా తేలిగ్గా ఓడిపోతుందో, అలా నేను అపమృత్యు బారి నుంచి తప్పించుకొని స్వచ్ఛందంగా అనాయాసంగా మరణించాలి. స్వర్గం నుంచి కానీ మోక్షం నుంచి కానీ తిరుగు నేను పతితొన్ని కాకూడదు అనేటువంటి భావన ఇక్కడ మనకు కనపడుతుంది. అనాయాస మరణం కోరేవారు త్ర్యంబకానుగ్రహం కోసం ఎప్పుడూ స్మరించే ఈ మంత్రం చాలా ప్రసిద్ధమైనది. మానవ జీవితం గాలిబుడగలాగా అశాశ్వతమైనదని తెలుసుకొని వారు పూర్ణాయుష్షు కోసం దేవతలను ఆశ్రయించినారు. తమకు 100 సంవత్సరాలు వచ్చే వరకు దేవతల రక్షణనిస్తూ దగ్గరే ఉండమని కోరారు. అప్పుడు వారికి వార్ధక్యం వస్తుందట. తమ వార్ధక్య దశలో వారి పిల్లలు సంతానం కలిగి తండ్రులే ఉండాలిట. అంతవరకు దైవానుగ్రహం పూర్ణాయుష్యంతో ఉండాలని వారి ప్రార్థన. ఆనాడు శతవృద్ధుడు కూడా ముసలితనం లేకుండా బాగా ఆరోగ్యంగా ఉండేవాడని, 100 సంవత్సరాలకు ముసలితనం వచ్చేదాన్ని దీన్ని బట్టి తెలుస్తుంది. ఇక కవిత్వం ఒక కాలానికి ఒక వ్యక్తికి పరిమితమైనది కాదు. అది ప్రకృతిలోని ఒక ధర్మం. ప్రకృతితోనే అది జనించింది, ప్రకృతితోనే జీవిస్తుంది. ప్రకృతిలోని ప్రతి వస్తువులోనూ అందం ఉంది. చెట్టులో అందం ఉంది, పుట్టలో అందం ఉంది. కనుక్కోగలిగితే అందం అన్ని చోట్ల ఉంది. అలాగే ప్రకృతి సిద్ధమైన పదాల్లోనూ అందం ఉంది. అందం లేని పదం అంటూ ఒకటి లేదు. అసలు అందానికి ఒక ఫలానా రూపం అంటూ లేదు. ప్రకృతిలో మనం చూడగలిగితే ప్రతిదీ కూడా అందంగానే కనబడుతుంది. కన్నులకు విందుగా కనిపించే ప్రతిదీ కూడా అందమే. కాబట్టి ప్రసిద్ధులైన కవుల రచనల్లో కూడా మనం ప్రతిరోజు వాడే పదాలే వాడబడుతుంటాయి. ప్రతిరోజు మనం చూసే వస్తువులే వర్ణింపబడతాయి. కానీ కవి చేత పడినప్పుడే ఆ పదానికి అందం కొట్టవచ్చినట్టు కనబడుతుంది, వినపడుతుంది. దానికి కారణం కవిశక్తి. కాబట్టి కొందరే కవులు కాగలిగినారు. భాష నేర్చిన నాడే భాషలోని వైచిత్ర్యాన్ని, చమత్కారాన్ని మానవుడు నేర్చినాడు. ఒకే అర్థాన్ని, ఒకే పదాన్ని వివిధ రీతుల్లో వివరించాడు. ఒక్కొక్క రీతిలో ఒక్కొక్క విశేషాన్ని, చమత్కారాన్ని చూసినాడు. అలా తన మాటల్లోని వైచిత్ర్యాన్ని ప్రదర్శించడంలోనే
ఎన్నో వక్రోక్తుల్ని గుర్తించగలిగాడు కవి. ప్రకృతిలోని అనేక చోట్ల వస్తుజాలంలో ఒక వస్తువుకు మరో వస్తువుకు ఏదో ఒక అంశంలో అంతో ఇంతో పోలిక ఉంటూనే ఉంది. స్వరూపంలోని పోలిక, స్వభావంలోని పోలిక, ఆచరణలో పోలిక, ఆలోచనలో పోలిక, ఇలా ఎన్నో పోలికలు. పోలిక అనేది అనాదిగా ఉంటూ వచ్చింది. అయినా అది గుర్తింపబడి శబ్దంతో చెప్పబడినప్పుడు పోలిక గల రెండు వస్తువులకు మరింత శోభ ఇస్తుంది. గుర్తించి చెప్పేవాడి హృదయంలో, దాన్ని తెలుసుకునేవాడి హృదయంలో ఎంతో ఆనందం వెల్లివేస్తుంది. ఈ ప్రకృతి సిద్ధమైన ధర్మాన్నే ఉపమ అంటాము. అట్టి ఉపమ మరెన్నో స్వరూపాలని సంతరించుకుంటుంది. ఎన్నెన్నో స్వరూపాలతో ప్రతిరోజు మనం మాట్లాడే వ్యాఖ్యల్లో సాక్షాత్కరిస్తూనే ఉంటుంది. కాగా ప్రకృతిలోని ఈ పోలిక ఈనాటిదా అంటే దాన్ని ఇతడే కనుక్కున్నాడా నియమం ఏమైనా ఉందా? అందుకే వేద కవి కూడా తాను చూసిన సృష్టిలో ఎన్నో విచిత్రాలను కనుక్కున్నాడు. దాన్ని ఎన్నో విధాలుగా భావన చేశాడు. తన భావనలకు శాబ్దిక రూపాన్ని ఇచ్చి మనకు అందించినాడు. మనం కనుక్కోవాలి కానీ అతను కవులకు కవి, క్రాంతి దర్శనుడే కాదు, అతిక్రాంత దర్శనుడు కూడా. కావ్యానికి శబ్దం, అర్థం రెండు కూడా శరీరం. ఈ రెండింటిలో శబ్దం బాహ్యం. ఇతర వేదాల్లో లాగా శుక్ల యజు సంహితలో కూడా శబ్దం ద్వారా కలిగిన చమత్కారం చాలా స్పష్టంగా కనబడుతుంది. ప్రతి ఒక్క అక్షరానికి తన పక్కన ఉన్న ప్రతి ఒక్క అక్షరంతోనూ పొత్తన కుదిరినట్లు కనబడుతుంది. అంతేకాక శబ్దం వల్ల చమత్కారాన్ని కొన్ని వేల రెట్లుగా పెంచడానికి వేదకవి ఎన్నో ప్రక్రియను చేపట్టినట్టు కూడా మనకు తెలుస్తుంది. ఒక పదాన్ని కానీ పద సముదాయాన్ని కానీ తగిన వ్యవధానంతో ఎన్నోసార్లు ప్రయోగించాడు. చిదసి మనోసి ధీరసి దక్షిణాసి క్షత్రియాసి యజ్ఞయాసి అదితిరసి. ఇక్కడ ఆసి అన్న పదాన్ని వదలకుండా మరల దగ్గరగా ప్రయోగించడం వాక్యానికి ఒక రకమైన ఊపును, సొంపును, అందాన్ని కూడా చేకూర్చింది. ఈ అసి అనే పదం ఇంతటితో ఆగలేదు. 2-3 అధ్యాయాల దాకా మళ్ళా వస్తూనే ఉంది. అదేవిధంగా అనుత్వా మాతా మన్యత మనుపితాను భ్రాత సగర్భ్యోను స భాసయుజ్య. అలాగే సింహసి సపత్న సాహీదేవేభ్య కల్పస్వ సింహసి స పత్న సాహీదేవేభ్య శుందస్వ సింహసి సపత్న సాహీదేవేభ్య శుంభస్వ. ఇక్కడ సింహసి అన్న ఈ పదం ఇంతటితో ఆగలేదు, ఇంకా సాగిపోతూనే ఉంది. 2-3 అక్షరాలతోనే పూర్తి మంత్రాన్ని నిర్వచించాడు. ఇక్కడ దూరసి దూర్వతం దూర్వతం యోస్మాన్ దూర్వతి తం దూర్వయం వయం దూర్వామః అశ్యామతం కామమగ్రే తవోతి అశ్యామ రైవః సువీరం అశ్యామ వాజమపి వాజయంతో అశ్యామ జుమ్య మజరాజరంతే. పై మంత్రంలో ఒకే క్రియాపదంతో అన్ని పాదాలను ప్రారంభించే ఈ ఎత్తుగడ చాలా మనోహరంగా ఉంటుంది. యశబ్దంతోనే మొదలయ్యే అనేక మంత్రాలను వరుసగా సమకూర్చడం కూడా మనకు కనిపిస్తుంది. మంత్రాలు వరుసగా ఏ వృక్షేమ ఏ భూతానాం ఏ పదాం ఏ తీర్థాన్ని ఏన్నేషు
య ఏతావంత అనే పదాలతో ప్రారంభమై ఆ మంత్ర సముదాయానికి చక్కని అందాన్ని ఆపాదిస్తున్నాయి. ఒక యశబ్దంతోనే కాక ఇతర శబ్దాలతో కూడా ఈ ప్రక్రియ అవలంబించబడింది. రుద్రాధ్యాయము, చమకాధ్యాయాల శబ్ద సౌందర్యం తెలియని వారు చాలా అరుదుగా ఉంటారు. కాగా పూర్వపరవాక్యాల్ని కానీ ఒక మంత్రంలో 4 పాదాలని కానీ 4 కోణాల నుంచి సమంగా తీర్చిదిద్దడంలో వేదకవి చాలా శ్రద్ధ తీసుకున్నారు. ఇటువంటి పద సముదాయాల ఆవృత్తి కవి మానసిక ప్రవృత్తి వల్లనో ఆయా పదార్థాలకి ఇవ్వాల్సిన ప్రాధాన్యత వల్లనో ఆవేదన, ఆవేశం మొదలైన బహుభావ సంపత్తి వల్లనో ఏర్పడి ఉండవచ్చు. ఏది ఏమైనా శుక్ల యజుసంహితలో శబ్దపరమైన చమత్కారానికి ఉదాహరణ ఇవ్వాల్సి వస్తే ఒకమారు మొదటి నుండి చివరి వరకు అన్ని మంత్రాల్ని ఫలించాల్సి వస్తుంది. అనుభవం అన్నింటినీ మించిన ఉదాహరణ పండితుడు, పామరుడు, ఆస్తికుడు, నాస్తికుడు, సౌహృదయుడు, అసౌహృదయుడు ఎవరైనా కానీ శ్రావ్యమైన కంఠంతో సస్వరంగా నలుగురు కలిసి శుక్ల యజుసంహిత పారాయణం చేస్తుండగా వింటే స్తబ్దులై ఆ శబ్ద సౌందర్యానికి ముగ్ధులై ఆ శృతి మాధుర్యాన్ని మాటల్లో చెప్పలేనంతగా అనుభవిస్తారు అనడానికి ఏమాత్రం కూడా సందేహం లేదు. అబ్బా, వేదాలు వినటానికి ఎంత హాయిగా ఉంటాయి అని వీతిశయ్య పాకం అని ఏ పేరుతో పిలిచినా సరే ఈ సౌందర్యం ఇంతటిది అనటానికి వేరే ప్రమాణాలు అవసరం లేదు. ఇంతటి ఈ వేద కవిశక్తికి స్వరం, ఛందస్సు మరింతగా కూడా తోడ్పడతాయి. మరిన్ని వివరాలు రేపటి సంచికలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సర్వే జనా సుఖినో భవంతు. సమస్త సన్మంగళాని.